నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీకు అర్థమయ్యే భాషలో అనువాదము సంకలనం చేసింది మనమే. సో ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలను పొందపరిచానో తెలియపరచడానికి ఈ వీడియో చేస్తున్నాను. చెక్ బౌన్స్ కేసులో అక్యూజ్డ్ ముద్దాయి చనిపోతే మనము డబ్బు రాబట్టుకోవచ్చా? రైట్. సో మిత్రులారా, మన దేశంలో చెక్ బౌన్స్ కేసులను ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా, అలాగే 2024 నుంచి మన దేశంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ అనే ఈ 2 చట్టాల ద్వారా చెక్ బౌన్స్ అనే కేసుని ప్రైవేట్ కంప్లైంట్ రూపంలో మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తుంటాం. ఎవరైనా మనకు చెక్ ఇచ్చి మోసం చేస్తే అతని నుంచి నాకు రావాల్సినటువంటి సొమ్మును రికవరీ చేయమని అడగడానికి అవకాశం లేదు. కాకపోతే అతని మీద నష్టపరిహారం విధించమని, అతనికి శిక్ష వేయమని మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తుంటాం. అయితే ఎవరి మీద అయితే మనం కేసు ఫైల్ చేశామో ఆ వ్యక్తి కనుక మరణిస్తే మరి అతని ఒక వారసుల మీద మనము తిరిగి కేసు వేయవచ్చా, వారి నుంచి డబ్బు వసూలు చేసుకోవచ్చా అని అంటే, సో బిఎన్ఎస్ఎస్ చట్టం 2024 ప్రకారంగా ఏదైనా ఒక క్రిమినల్ కేసులో ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయి కనుక చనిపోతే కేసు అనేది కొట్టివేయబడుతుంది. ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి చనిపోతే అక్కడితో ఆ కేసు ముగిసిపోతుంది. అంతే తప్ప అతని యొక్క బంధువుల మీద, వారసుల మీద, తల్లిదండ్రుల మీద, అతని రక్త సంబంధికుల మీద తిరిగి ఆ చెక్ బౌన్స్ కేసును ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. అదే ఆ వ్యక్తి కనుక ప్రామిసరీ నోటు రాసి మన వద్ద అప్పు తీసుకుంటే అతను మరణించిన అతని యొక్క వారసుల మీద మనము మనీ రికవరీ కేసు ఫైల్ చేయవచ్చు. చెక్ బౌన్స్ కేసులో అలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళే చట్టబద్ధంగా శిక్షార్హులవుతారు. అంతేకాని అతని యొక్క కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఆ నేరానికి వారు బాధ్యులు కారు అనేది చట్టం చెప్తున్నటువంటి అంశము. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో పొందపరచడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పొందవచ్చు. సో ప్రైస్, జిఎస్టీ, ప్రైస్, పోస్టల్ ఛార్జెస్తో కలుపుకొని 650 రూపీస్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.